కేంద్ర ప్రభుత్వం 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 7గురిని కొత్తగా నియమించగా మరో 3గురిని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు వెలువరించారు. 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ నూతన గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమిస్తూ రాష్ట్రపతికి ఉత్తర్వులు వెలువరించారు. త్రిపురకు చెందిన ఈయన రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. 1957 ఆగస్టు 15న జన్మించిన బిష్ణుదేవ్ వర్మ 2018-2023 మధ్య త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1957 ఆగస్టు 15న జన్మించిన బిష్ణుదేవ్ వర్మ త్రిపుర రెండో ఉప ముఖ్యమంత్రిగా 2018 నుంచి 2023 వరకు సేవలందించారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగాను కొనసాగారు. రామజన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్గా నియమితులు కాగా ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని తెలంగాణ గవర్నర్గా నియమించారు. జార్ఖండ్ గవర్నర్గా పనిచేస్తున్న సిపి రాధాకృష్ణన్ ఇప్పటి వరకు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనను తాజాగా కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు బదిలీ చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న రమేష్ బైస్ను తప్పించింది. ఇక రాజస్థాన్ గవర్నర్గా మహారాష్ట్ర మాజీ స్పీకర్ హరిభావ్ కిషన్ రావు బాగ్దేని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది. ఈ స్థానంలో ఉన్న సీనియర్ నేత కల్రాజ్ మిశ్రాను తప్పించింది. రాజస్థాన్ బీజేపీ సీనియర్ నాయకుడు ఓం ప్రకాష్ మాథూర్ను సిక్కిం గవర్నర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సిక్కిం గవర్నర్గా ఉన్న లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అస్సాం గవర్నర్గా బదిలీ చేసింది. లక్ష్మణ్ ప్రసాద్కు మణిపూర్ గవర్నర్గాను అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం మణిపూర్ గవర్నర్గా ఉన్న అనసూయ ఉయికేను తప్పించింది.